మిగిలిన అన్నంలో గుడ్డు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్లా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. మరి మిగిలిన అన్నంలో గుడ్డుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఇలా అన్నాన్ని అయితే వేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మిగిలిన అన్నమైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టము. అన్నం మిగిలిపోతే ఒక్కసారి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు. ఇలా మిగిలిన అన్నాన్ని వేసేసుకొని ఇలా పొడి పొడిగా చేసేసుకుందాము. ఈ అన్నాన్ని ఇలా బాగా ఒకసారి చేత్తో ఇలా పొడి పొడిగా చేసేసుకున్న తర్వాత, ఇలా అన్నం పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ని అయితే ఒక అన్నాన్ని బట్టి ఎగ్స్ అనేది తీసేసుకోవాలి. ఇలా ఒక 2 ఎగ్స్ ఏమో ఇందులోకి వేసుకుందాం. ఇలా ఒక 2 ఎగ్స్ ఏమో ఇందులోకి పగలగొట్టి వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా ఎగ్స్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఈ మొత్తం కూడాను కలిపేసుకుందాము. అన్నము ఎగ్గు 2 కలిసేలాగా ఈ విధంగా ఇలా మొత్తం కూడాను ఎగ్గులో మొత్తం కలిసేలాగాను ఇలా మొత్తం కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇలా ఇవన్నీ కూడా వేసేసుకుందాము. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము, ఇలా క్యారెట్ తురుము కూడా వేసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఇదంతా కూడాను కలిసేలాగా కలిపేసుకొని ఇలా మొత్తం కూడాను బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనము పెన్నం అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఈ విధంగా పెన్నం అయితే పెట్టేసుకొని ఈ పెన్నాన్ని కొంచెం నూనె అయితే అప్లై చేసేసుకుందాము. అంతా కూడాను ఇలా కొంచెం నూనె అనేది వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా పెన్నం అంతా కూడాను ఇలా ఈ విధంగా అంతా కూడాను అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం ఇలా సెట్ చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా ఇలా దోశ ప్యాన్ పైన ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా మనకి ఎన్ని అయితే పడతాయో అన్నీ ఈ విధంగా వేసేసుకోవాలి. ఇంకా మనకి ఎన్ని అయితే పడతాయో అన్నీ ఈ విధంగా చిన్న చిన్నగా వేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా గరిటె స్ప్రెడ్ చేసేసుకుంటే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకుందాం నిదానంగా. ఇలా ఇంకా అన్నీ కూడాను ఇటువైపు కూడా కాల్చుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే బాగా కాలుతాయి అన్నమాట. ఈ విధంగా ఇలా ఈ విధంగా ఇంకా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఈ విధంగా మనకి ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా తీసేసుకుందాము. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయి. మరి అదే ప్యాన్ పైన కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా మరి మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ అదే విధంగా వేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవడమే.
ఇలా ఇంక అన్నీ కూడాను రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. ఇష్టంగా అయితే తినేస్తారు. అన్నం మిగిలితే మటుకు ఒక్కసారి ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసి ఇవ్వండి. ఏదైనా సాస్తో కానీ లేదా ఒట్టివి కానీ తినచ్చు. అంత బాగుంటాయి ఈ రెసిపీ వచ్చేసి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎగ్ మిగిలిన అన్నంతో ఈ విధంగా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.